ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. చలి చీకట్ల చక్కదనం, భోగి మంటల వెచ్చదనం, వాకిట ముగ్గుల శోభాయమానం, మకర సంక్రాంతి నిండుతనం, ఇలా ఇంకెన్నో ముచ్చట్లు సంక్రాంతి సందళ్లు. మరి ఈ మకర సంక్రాంతి సందర్భంగా బిందు చంద్రమౌళి గారిని గెస్ట్ గా ఆహ్వానిస్తున్నా. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ బిందు గారు. హాయ్ శ్రీ. ముందుగా మా రారండోయి వంటలు చేద్దాంకి స్వాగతం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అన్నిటికన్నా ముందు మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈటీవీ అభిరుచి రారండోయి వంటలు చేద్దాం ప్రేక్షకులకి నా మకర సంక్రాంతి శుభాకాంక్షలు. సో బిందు చంద్రమౌళి గారు మనందరికీ పరిచయమే యాక్చువల్లీ. సో చాలా మూవీస్ లో మంచి ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్నారు. అండ్ రీసెంట్ గా మీ వెబ్ సిరీస్ కూడా రిలీజ్ అయింది సత్యదేవ్ గారితో. సో దాంట్లో చాలా మంచి క్యారెక్టర్ అండ్ యూ హావ్ బికమ్ రియలీ వెరీ సక్సెస్ఫుల్. లాక్డ్. యా, ద వెబ్ సిరీస్ నేమ్ ఇస్ లాక్డ్ అండి. చాలా చాలా బాగుంది. అండ్ ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం బిందు గారి గురించి. సో తన యాక్టింగ్ కెరియర్ గురించి, అలాగే యాక్టింగ్ వైపు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది అని. బట్ దానికన్నా ముందు ఇవాళ మకర సంక్రాంతి కదండి. మరి సంక్రాంతి అంటేనే సంబరాలు, స్వీట్స్ అన్ని. మరి పక్కా మా ఫెస్టివల్ అంటే ఒక స్వీట్ తయారు చేసుకోవాల్సిందే ఇంట్లో ఎవరైనా సరే. సో డెఫినెట్లీ ఇప్పుడు మీరు స్వీట్ పర్చేజ్ చేయబోతున్నారని నేను అనుకుంటున్నాను. సో వాట్ ఈస్ ఇట్? మనం ఈ రోజు చేసుకోబోయే స్వీట్ పేరు రోజ్ లడ్డు. సో అది మామూలుగా లడ్డు చేసుకున్నట్టే చేసుకుంటాము, కానీ చాలా కలర్ఫుల్ గా కూడా ఉంటుంది. ఓకే. కొంచెం రంగు కలర్ యాడ్ చేయడానికి అన్నమాట. ఇక్కడ ఉన్న రోజెస్ లాగా, బంతిపూల్ లాగా కొంచెం కలర్ యాడ్ చేయడానికి రోజ్ లడ్డు చేస్తాను. నేనైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లడ్డూస్ విన్నాను, తిన్నాను. బట్ రోజ్ లడ్డు అయితే నేను ఐ హావెంట్ టేస్టెడ్ ఇట్ ఇంతవరకు. రోజ్ రెక్కలు ఎప్పుడైనా తిన్నావా? లేదు. టేస్టీగా ఉంటాయి. అలానే రోజ్ లడ్డు అనుకో. యాక్చువల్లీ మన అమ్మాయిలందరికీ జనరల్ గా రోజ్ వాటర్ బాగా తెలుసు, బికాస్ వి కీప్ ఆన్ అప్లైయింగ్ ఫేస్ పైన. బట్ చూద్దాం మరి ఇప్పుడు రోజ్ పెటల్స్ తో ఆ ఫ్లేవర్ తో ఇప్పుడు లడ్డు తయారు చేయబోతున్నారు. అది కూడా స్కిన్ బాగుంటుంది. అవును, అనుకుంటున్నా. నాకైతే ఇప్పుడే అనిపిస్తుంది పక్కా టేస్టీగా ఉంటుంది. ఆబ్వియస్లీ రోజ్ కాబట్టి. ఎనీవేస్, రోజ్ లడ్డు తయారు చేసుకోబోతున్నాయి ఈ రోజు. సో చూద్దాం రోజ్ లడ్డు తయారు చేసుకోవాలంటే ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి చెప్పండి. కోకోనట్ పౌడర్, కొబ్బరి కూర కాకుండా కోకోనట్ పౌడర్ తీసుకోవచ్చు. అండ్ కండెన్స్డ్ మిల్క్, నట్స్ అంటే మనం పిస్తా, బాదాం, ఖర్జూరా, ఏ నట్స్ ఇష్టం ఉంటే అవి, కొంచెం నెయ్యి, అండ్ ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రోజ్ సిరప్, ఇంకా ఒక కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆఫ్ రోజ్ వాటర్, మరి ఎక్కువ కాదు. నైస్. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చూసాం. యా, అండ్ స్టార్ట్ చేద్దామా? యప్, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వెలిగించుకోవాలి కదా. యా, కొంచెం మీడియంలో పెడదాము. ఓకే. కాస్త నెయ్యి వేసుకుని, డైట్ కాన్షియస్ వాళ్ళు కావాలంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు. సో యాక్చువల్లీ మీరు ఇప్పటి వరకు చాలా మూవీస్ చేశారు కదా, బట్ నాకు బాగా గుర్తుండిపోయే క్యారెక్టర్ నేనే రాజు నేనే మంత్రిలో సర్పంచ్ వైఫ్ క్యారెక్టర్. అవును. సో కాజల్ అగర్వాల్ అప్పుడు ప్రెగ్నెంట్ గా ఉన్న సీన్, తను మీరు తోసేయడం. అవును. రేట్ అలా విలనిజం ని ఫుల్ పండించేశారు ఆ సీన్ లో. అండ్ అంటే సో దానికి ముందు అంటే హౌ డిడ్ యూ గెట్ సెలెక్టెడ్? తేజ గారు మూవీకి ఎలా సెలెక్ట్ అయ్యానంటే, యాక్చువల్లీ తేజ గారు సినిమా చేస్తున్నారని ఆడిషన్స్ పెట్టారు. సో నేను ఆడిషన్స్కి వెళ్ళాను. ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు ఆయనకి ఏదో ఒక చిన్న సీన్ నేను చేసింది ఏదో చూపిస్తే ఆయన అన్నారనమాట, బాగా చేసావు, మంచి యాక్ట్రెస్వి, నీకు ఒక మంచి రోల్ ఇస్తాలే నా సినిమాలో. ఆ తర్వాత 6 months అయిపోయింది, ఏం కాంటాక్ట్ లేదు, కాల్ రాలేదు. సనంగా సర్లే ఇంకా మనకి పోయినట్టే, అంత సీన్ లేదనుకున్నా. బట్ ఆ తర్వాత అనుకోకుండా సురేష్ ప్రొడక్షన్స్ కి వేరే క్యారెక్టర్ కోసం వెళ్తే ఆయన ఉన్నారు తేజ గారు అక్కడ. అప్పుడు నేనే ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ మీకు గుర్తుందా 6 months బ్యాక్ మంచి యాక్టర్వి, నేను నీకు నా సినిమాలో రోల్ ఇస్తా అన్నారు, ఆడిషన్కి వస్తే ఇస్తారా అంటే, ఆయన అన్నారు ఆల్రెడీ క్యాస్ట్ చేసేసామే ఈ సినిమాకి అన్ని రోల్స్, సరే వి విల్ సీ అన్నారు. తర్వాత ఒకరోజు సడన్ గా నా కాస్ట్యూమ్ టెస్ట్ కి రమ్మని కాల్ వచ్చింది. కాస్ట్యూమ్ టెస్ట్ కి వెళ్ళాను, అప్పుడు కూడా నాట్ ష్యూర్ అన్నారు. తర్వాత ఒక రోజు కాల్ వచ్చింది, సెట్ కి డైరెక్ట్ గా రమ్మని, నెక్స్ట్ డే షూట్ అని. వెళ్ళిపోయాను. వెళ్తూనే నేను ఏ చీర కట్టుకుని వెళ్ళాను ఆ చీరతోనే, ఇదే బాగుంది వచ్చేసే కూర్చో, ఇది డైలాగ్ చెప్పన్నారు. అది నేనే రాజు నేనే మంత్రులు ఏ సీన్ అంటే, జుట్టిలో పోసుకుని ఇలా మట్టి కొడుతూ ఉంటాను, వాడు నా జోగేందర్ నా జీవితాన్ని ఆశించాడు, ఆ సీన్ కట్ అనమాట. అది అలానే నా చీర వేసుకుని, నా జుట్టు మేకప్ లేదు ఏం లేదు, కూర్చో సీన్ చెప్పేసి అన్నారు. అక్కడ కూర్చొని చెప్పేసాను ఫస్ట్ టేక్ లో, ఓకే గుడ్ అన్నారు. తర్వాత మేనేజర్ వచ్చి ఇది క్యారెక్టర్ అండి అని సెలెక్ట్ చేశారు.
ఓ సో ఆయనకి మైండ్ లో ఉండింది. సో సో బికాస్ సడన్ గా లేదు, నేను ఈ ఆపర్చునిటీ వదులుకోకూడదు, ప్రూఫ్ చెయ్యాలి సెట్ మీద అన్న డెసిషన్ తోనే ఉన్నా నేను అప్పుడు ఆయన రమ్మనంగా. సో నా ఆడిషన్ డైరెక్ట్ గా ఆ సీన్ టేక్ లో అయింది. ఇదొక యునో ఐ హావెంట్ హర్డ్ ఆఫ్ దిస్ అన్నమాట. అంటే తేజ గారు కదా, హావెంట్ హర్డే ఉంటాయి ఆయనకి, అన్ని విన్న సీన్లు ఉండవు, వినని సీన్లే ఉంటాయి అన్ని తేజ గారికి. అంటే తేజ గారికి ఆ విషయం బాగా తెలుసు కూడా. సో అంటే ఆయన చాలా అంటే ఒక క్యారెక్టర్ కావాలి అంటే అది ఎవరి నుంచి ఎలా రప్పించుకోవాలి, ఎవరు కావాలి ఎగ్జాక్ట్ గానీ బాగా తెలుసు ఆయనకి. సో ఇది నెయ్యి వేడైంది. మనం ఫస్ట్ నట్స్ రోస్ట్ చేసుకుంటాం. దీంట్లో కొన్ని పిస్తాలు, కొన్ని జీడిపప్పులు, ఆల్మండ్స్, ఖర్జూరాలు కూడా ఉన్నాయి. సో ఇవి కొంచెం లైట్గా మనము వేయించుకుని గ్రైండ్ చేసుకుందాం. ఇది కొంచెం వేడి చేసుకుని మరి మాడిపోకుండా. సో బిఫోర్ నేనే రాజు నేనే మంత్రి, సో మీరు చేసిన మూవీస్ కానీ అంటే బిఫోర్ నేనే రాజు నేనే మంత్రి అంటే నేను థియేటర్ నుంచి స్టార్ట్ చేశాను. సో థియేటర్లో కొన్ని చేసిన తర్వాత ఇండిపెండెంట్ ఫిలిం చేశాను. బందూక్ అని ఒక తెలంగాణ మూవీ చేశాను, లక్ష్మణ్ బాబుది. అండ్ పెసరట్టు అని మహేష్ కత్తి మూవీ చేశాను. చాలా ఫేమస్ అది మూవీ, ఫేమస్ మహేష్ కత్తి గారు డైరెక్ట్ చేయడం వల్ల. అంతే కదా మరి. ఎలా ఉండిందండి ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? ఇట్ వాస్ వండర్ఫుల్. ఐ థింక్ కొత్త వాళ్ళకి డ్రై ఫ్రూట్స్ వేగాయి. మనం కొంచెం ఇంకొంచెం ఇంకో సెకండ్ వేయించుకున్నాను. నేను మాడిపోకుండా ఉండాలని అటు ఇటు బ్యాలెన్స్ చేస్తున్నాను అంతే. సో మహేష్ కత్తి గారితో ఎక్స్పీరియన్స్ వాస్ గుడ్. ఆయన కొత్త వాళ్ళకి స్కిల్ ఉంది అని చూసుకుని కొత్త వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చేది. సో యాక్చువల్లీ పెసరట్టు నా ఫస్ట్ మూవీ, రిలీజ్ మూవీ. బందూక్ నేను ఫస్ట్ యాక్ట్ చేసిన మూవీ, కానీ పెసరట్టు నా రిలీజ్ ఫస్ట్. సో ఫస్ట్ టైం నాకు అంటే సినిమా ఎన్వైరన్మెంట్, అది కెమెరా, థియేటర్, ఎగ్జాక్ట్లీ షూటింగ్ ఎన్వైరన్మెంట్. సో అలా మహేష్ కత్తి లాంటి వాళ్ళు ఉంటే ఏంటంటే నేను క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతాను. సో తన దగ్గర చాలా నేర్చుకున్నాను అడిగి. జనరల్ ఇండస్ట్రీ గురించి కానీ, మనం ర్యాపర్స్ గురించి కానీ, ఇది ఆఫ్ చేసేద్దాము మాడిపోతుంది లేకపోతే హౌ థింగ్స్ వర్క్ అవుట్ ఇన్ ది ఇండస్ట్రీ, ఎలా ఉంటుంది ఇండస్ట్రీ అంటే తెలియదు. అంతా కొత్త నాకు ఎవరు తెలియదు, కాంటాక్ట్స్ కూడా లేరు. సో ఆ విధంగా త్రూ ఓపెన్ ఆడిషన్స్ అయినా మహేష్ కత్తి గారు మిమ్మల్ని సెలెక్ట్ చేసి అంటే ఫేస్బుక్ లో ఆయన పెట్టారు, సినిమా స్టార్ట్ చేస్తున్నాను, కొత్త వాళ్ళు కావాలి అంటే ఆఫీస్కి వెళ్ళి కలిసాను. సో లక్కీగా సెలెక్ట్ అయ్యాను. సో డ్రై ఫ్రూట్స్ వేగాయి కొంచెం. మనం దీన్ని కొంచెం కూల్ అవ్వగానే గ్రైండ్ చేసుకోవాలి. అండ్ అలాగే డ్రై ఫ్రూట్స్ చల్లారేంత వరకు వెయిట్ చేస్తున్నాం కదా. సో ఐ థింక్ చల్లారాయి, దీని తర్వాత గ్రైండ్ చేద్దాం. ఐ థింక్ గ్రైండ్ చేసేయచ్చు. ఓకే. గ్రైండింగ్ అయిపోయింది. యా. ఒక స్టెప్ అయిపోయింది. యా. నెక్స్ట్ మనము సిమిలర్ గా ఈ కోకోనట్ పౌడర్ ని కూడా కొంచెం రోస్ట్ చేసుకుందాం ఒక 2 minutes. సో ఇది కూడా ఘీలోనేనండి మనం రోస్ట్? ఘీలోనే. బాగా క్యాలరీస్ వేసుకుని చక్కగా పండగ కదా. అవునండి. డైట్ అంతా మర్చిపోయి, ఒక్కరోజు మర్చిపోతే ఏం కాదు. పండగకి డైట్ అంతా మర్చిపోయి చక్కగా. అయినా నెయ్యి ఒక రకంగా కొన్నిసార్లు గుడ్ కొలెస్ట్రాల్. అవునండి. అండ్ అప్పటి నుంచి మనం పండగ అనుకుంటున్నా ఉన్నాం. ఇంతకీ సంక్రాంతి వస్తే మీ ఇంట్లో సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి అది చెప్పండి. సంక్రాంతి వస్తే మా ఇంట్లో సెలబ్రేషన్స్ అంటే జనరలీ బొమ్మల కొలువు కొందరు దసరాకి దివాళీకి పెట్టుకుంటారు. మా ఇంట్లో బొమ్మల కొలువు సంక్రాంతి పెట్టుకుంటాం. సో మా ఇంట్లో బొమ్మల కొలువు. సో కోకోనట్ పౌడర్ వేసేస్తున్నారు? కోకోనట్ పౌడర్ వేసేసుకుని. సో బొమ్మల కొలువు పెడతారా మీ ఇంట్లో? బొమ్మల కొలువు. వెరైటీస్ ఏమి ఉంటాయి ఇంట్లో? పండగ స్పెషల్స్ ఏంటి? పులిహోర గ్యారెంటీ, సేమియా పాయసం గ్యారెంటీ, కొన్నిసార్లు కొంచెం అన్నం పరవాన్నం, తర్వాత బజ్జీలు, గారెలు. అవే అందరింట్లో ఉండేవే, కొత్త ఉంటాయి. కొంచెం గీ ఎక్కువ వేస్తున్నాను నేను వేగటానికి.
నేను ఇలా తిప్పుతూ ఉంటాను, నాకు భయం మాడిపోతున్నామో అని. సో నాకు ఏదైనా కూడా స్టవ్ మీద పెట్టానంటే మీడియంలో పెడతాను, మాడిపోతుందని భయము. సో దాన్ని తిప్పుతూ ఉంటాను అనమాట, చెక్ చేసుకుంటూ. సరే, మొత్తానికైతే ఈ కోకోనట్ పౌడర్ కొంచెం రోస్ట్ అవ్వాలండి, ఒక్క 2 minutes, ఎందుకంటే లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. సో 2 minutes వెయిట్ చేసి లెట్స్ గెట్ బ్యాక్. ఫస్ట్ కండెన్స్డ్ మిల్క్ వేసుకుందాం. చాలా బాగుంటుంది ఇది. నేను స్పూన్ వేసుకుని తినేస్తూ ఉంటా అప్పుడప్పుడు. ఫ్రిడ్జ్ లో ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా. డైరెక్ట్ గా అంటే స్వీట్ అండ్ కండెన్స్డ్ మిల్క్. సో దీన్ని కొంచెం కన్సిస్టెన్సీ చూసుకుంటూ వేసుకుంటే మంచిది, అంటే మనకి ఉండలు చేసుకునే కన్సిస్టెన్సీ వచ్చేటట్టుగా. దీని కొలత. సో దీన్ని చూస్తే కొంచెం టెంప్టింగ్ గానే ఉంటుంది. అవునండి, నాకు ఇప్పుడు అక్కడి నుంచి తినాలనిపిస్తుంది, ఆ బౌల్లో నుంచి. చెప్పా కదా, నేనైతే స్పూన్ వేసుకుని తినేస్తా మిగిలిపోతే. ఎనీవేస్, అప్పటి నుంచి మనం పండుగ గురించి అలాగే మీ యాక్టింగ్ కెరీర్ గురించి మాట్లాడుతున్నాం కదా. మీ ఫ్యామిలీ గురించి ఎవరికి తెలియదు. అవును. మా ఫ్యామిలీ అంటే నాకు పెళ్ళయింది, 2 పిల్లలు. పెద్దమ్మాయి 11 years old, చిన్న బాబు 8 years old. అది నా చిన్న, మేమిద్దరు మాకిద్దరు ఫ్యామిలీ. స్వీట్ అండ్ క్యూట్ ఫ్యామిలీయా? సో అందరు అడిగే కామన్ క్వశ్చన్ ఇంకొకటి అడుగుతున్నాను మిమ్మల్ని, పర్సనల్ లైఫ్ అలాగే షూటింగ్స్ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారని. అంటే ఐఎమ్ వెరీ లక్కీ. రోజ్ సిరప్ వేసుకుందాం. రోజ్ సిరప్. సో మళ్ళీ మర్చిపోతాము, ఇది వేడెక్కిపోయి ఇది మాడిపోతుంది. సో ఫస్ట్ రోజ్. మీకు అన్నిటికన్నా ఎక్కువ టెన్షన్ మాడిపోవడంలోనే కదా. మరి స్వీట్ ఇది అందులో ఇలా కలుపుతూ చేయాలి అంటే వాటి మీద ఫోకస్. అంటే కబుర్లు చెప్తాం కదా, నార్మల్ గా అయితే దీని మీద ఫోకస్ ఉంటుంది కాబట్టి మనకి అంత ఉండదు. ఇప్పుడు మనం కబుర్లు కూడా చెప్పుకుంటున్నాం కాబట్టి. మా పార్టిసిపెంట్స్ అందరూ కూడా మల్టీ టాస్కింగ్ చేస్తారండి, ఒక సైడ్ మాట్లాడతారు, ఒక సైడ్ చక్కగా వంట చేస్తారు. అందరూ అలా టాలెంటెడ్ వాళ్ళే వస్తుంటారు మా షోకి. ఇది మంచి కలర్ మారుతుంది మనకి, ఇదే రోజ్ లడ్డూకి పునాది. సో యా, మీరు అడిగినట్టు బ్యాలెన్స్ ఎలా చేసుకుంటా అడిగారు కదా. బ్యాలెన్స్ ఎలా చేసుకుంటాను అంటే, నేను ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలిని. ఎందుకంటే మా ఆయన ఇంట్లో చాలా హెల్ప్ చేస్తారు. ఆయన వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారు యుఎస్ కంపెనీకి. సో ఆయన హెల్ప్ లాక్డౌన్ లో లేకపోతే రెగ్యులర్ గానే వర్క్ ఫ్రమ్ హోమ్ తను. ఇప్పుడు దీనిలో కొంచెం రోజ్ వాటర్ కూడా వేసుకుందాం. ఇది ఒక 1 tablespoon రోజ్ వాటర్ ఫర్ మంచి ఫ్లేవర్ కోసం అండ్ ఫ్రేగ్రెన్స్. వచ్చిందండి, ఐ కెన్ స్మెల్ ఇట్. సో ఇది తీసేద్దాము ఇక్కడ నుంచి. తీసి ప్లేట్లో వేసుకుందాం కొంచెం కూల్ అవ్వటానికి. ఓకే, ఇది కొంచెం చల్లారనిద్దాం, వేడిగా ఉంది. ఓకే, లడ్డూలు చేసుకునే ముందర మనం. ఓకే ఓకే. సో ఆ మిశ్రమం చల్లారే వరకు ఒక్క 2 నిమిషాల పాటు వెయిట్ చేద్దాం అండి. ఆ మిశ్రమం చల్లారిన తర్వాత మనం లడ్డూలు కట్టేసుకుందాం. సో ఆ మిశ్రమం అయితే చల్లారింది కదండి ఇప్పుడు? చల్లారిపోయింది. సో ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు వీటితో ఉండలు చేసుకుందాం లడ్డు. సో లడ్డు ఏం చేద్దామంటే, ఈ ముందర మనం నట్ పౌడర్ చేసుకున్నాం కదా, ఈ నట్ పౌడర్ స్టఫ్ చేసి చేసుకుందాం. అప్పుడు ఇంకా నట్ టేస్ట్ కూడా వస్తుంది. సో నేను నా చేతి మీద కొంచెం గీ తీసుకుంటాను, జస్ట్ అది రౌండ్ రావడం కోసం. కొంచెం నట్ పౌడర్ వేసుకుని ఇది చేతి మీద తీసుకుని కొంచెం నట్ పౌడర్ వేసుకుందాము. అది ఎంత పెద్ద లడ్డు కావాలో అన్న దాన్ని బట్టి చేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు రౌండ్ చేసుకుని చిన్న లడ్డూస్ మనం పెద్దవి కావాలంటే పెద్దవి చేసుకోవచ్చు. సైజింగ్ మన ఇష్టం అంతే. నట్ పౌడర్ కూడా చాలా మందికి ఏంటంటే ఎక్కువ నట్స్ వేసుకోవడం ఇష్టం ఉండదు, కొందరేమో ఎక్కువ నట్స్ ఇష్టపడతారు. సో దాన్ని బట్టి ఎంత నట్ పౌడర్ కావాలో అంత వేసుకోవచ్చు అనమాట. ఇది చేసుకోవచ్చు కావాలంటే. ఇది మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత మనం కావాలంటే కోకోనట్ పౌడర్లో డిప్ చేసుకోవచ్చు, లేకపోతే కోకోనట్ పౌడర్లో కొంచెం ఈ కోకోనట్ ఎఫెక్ట్ రావడం కోసమని డిప్ చేసుకుని. సో వాట్ అబౌట్ యువర్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ అండి? మీరు చదువుకుందంతా ఇక్కడ, పుట్టింది పెరిగింది? నేను పుట్టింది పెరిగిందంతా హైదరాబాదే. అయితే నేను మాస్టర్స్ కోసము యుఎస్ వెళ్ళాను. సో నేను అక్కడ ఎంబీఏ చేశాను. ఎంబీఏ చేసి అక్కడ ఫ్యూ ఇయర్స్ వర్క్ చేశాను. సో మా ఆయన్ని కూడా అక్కడే కలిసాను, పెళ్ళి అక్కడే అయింది. లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్.
సో ఇదిగో రోజ్ లడ్లు రెడీ అయిపోయాయి. రెడీ అయిపోయాయి. సో ఇప్పుడు మనం దీన్ని కొంచెం అందంగా ప్రజెంట్ చేస్తాం. ఓకే, దానికోసమని సేమియాని వేయించుకుని కండెన్స్డ్ మిల్క్లో కొంచెం. సో మళ్ళీ కండెన్స్డ్ మిల్క్ ఏంటండి చంపేస్తున్నారు కదా టేస్ట్ అసలు. చెప్పే కదా ఫేవరెట్. డబ్బా టిన్ అవ్వగొట్టేసేయాలి. అవ్వకపోతే రాత్రిపూట ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ఒక స్పూన్ తో తీసుకుంటాం. జనరల్ గా మీరు ఫుడీయా? డూ యు లైక్ ఫుడ్? నేనేం పెద్ద ఫుడ్ ఏం కాదు, అంటే ఏదున్నా తినేస్తాను. అవునా? ఏదో పర్టికులర్ గా లేదు, అస్సలు లేదు. ఏదున్నా తినేస్తాను, తిన్నప్పుడు మాత్రం ఎంజాయ్ చేస్తాను. అంతేనా? సో మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? అది స్వీట్ అయినా అవ్వచ్చు, స్పైస్ ఐటమ్స్ అనవచ్చు. ఎటువంటి క్యూజిన్ ప్రిఫర్ చేస్తారు? నేనా, నాకు మెక్సికన్, ఇటాలియన్ ఇష్టం. అంటే నాకు చీజ్ అంటే ఇష్టం. చూసారు కదా, కండెన్స్డ్ మిల్క్, డైరీ చీజ్, సో కొంచెం పాస్తా, చీజ్ అలాంటి బాగా ఇష్టం అన్నమాట. ఇంకా మామూలు నా రెగ్యులర్ ఫేవరెట్ అడితే అది స్పెషల్గా ఏదైనా తినాలంటే, కానీ నేను రెగ్యులర్గా అంటే మాత్రం నేను హ్యాపీగా టమాటా పప్పు, ఆలూ ఫ్రై, పెరుగన్నం, నాకు రోజు అది పెట్టినా తినేస్తాను. దాంట్లో నెయ్యి ఒకటి యాడ్ చేసుకోండి. అన్నం, నెయ్యి, వేడివేడి అన్నం, నెయ్యి, పప్పు, ఆలూ ఫ్రై నిజంగా మస్తు ఉంటది. తర్వాత పెరుగన్నం లాస్ట్ లో. అంతే అండి. సో ఇవి అది ఉంటే మాత్రం నాకు ఇంకా అదేనండి మన తెలుగింటి భోజనం. తింటేనే మనకు తృప్తిగా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం సేమియా కూడా వేగిపోయింది, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ కూడా వచ్చేసింది. దీనిలో కూడా కండెన్స్డ్ మిల్క్ అసలు యాడ్ చేస్తుంటే ఎంత మంచి ఫీల్ వస్తుంది కదా అసలు. ఇట్లా చేస్తుంటే ఇంకా కూడా వేసుకోవచ్చు కండెన్స్డ్ మిల్క్. మనం ఇలా ఫ్రై చేసిన తర్వాత మనం ఆల్రెడీ అయితే లడ్డూస్ ప్రిపేర్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాం. రోజ్ లడ్డు రెడీ. సో ఇది ఎందుకు చేసుకుంటున్నాం మనం అంటే పండగ కదా, సో ఇంటికి వచ్చిన వాళ్ళకి చక్కగా ప్రెజెంటేషన్ కూడా కావాలి కదా. సో ఆ ప్రెజెంటేషన్ కోసం చక్కగా ఒక నెస్ట్ క్రియేట్ చేద్దామని. సో ఇది డెకరేషన్ టైప్స్ అనుకోవచ్చా? అంతే, డెకరేషన్ టైప్. తినొచ్చు కూడా చక్కగా, ఇది స్పూన్ వేసుకుని. కండెన్స్ మిల్క్ ఉంది కదా, సో ప్రెజెంటేషన్ డెకరేషన్ కూడా తినొచ్చు, ఎడిబుల్ డెకరేషన్. ఓకే, సో ఇది రెడీ ఉంది. దీన్ని మనం చక్కగా ప్లేట్లో అరేంజ్ చేసుకుందాం ఇప్పుడు. ఇది ఇలా అన్నమాట, ఇలా నెస్ట్ లాగా అరేంజ్ చేసుకున్నాము. భలే ఉందండి చూడడానికి. నెస్ట్ లో లడ్డూలు పెడదాం. దీని మీద కొంచెం నట్స్ తో కూడా డెకరేషన్ చేసుకుని చక్కగా ఇట్లా. రోజ్ లడ్డు రెడీగా ఉంది, టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా. సో చూస్తున్నారు కదండి, సో మొత్తానికి రోజ్ లడ్డూస్ అండ్ బ్యూటిఫుల్లీ డెకరేటెడ్ విత్ సేమియా. చాలా చాలా బాగుంది చూడడానికి కూడా. ప్రెజెంటేషన్ నాకు చాలా నచ్చింది. అండ్ మరి టేస్ట్ చేసి చెప్పేస్తాను రోజ్ లడ్డు ఎలా ఉందో. బట్ దానికన్నా ముందు ఒకసారి తయారీ విధానాన్ని చూద్దాం. కోకోనట్ రోజ్ లడ్డు తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి పొడి, ఘీ, కండెన్స్డ్ మిల్క్, సేమియా, రోజ్ సిరప్, బాదం, పిస్తా, జీడిపప్పు, ఖర్జూరం, రోజ్ వాటర్. కోకోనట్ రోజ్ లడ్డు తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయించుకొని తర్వాత వాటిని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మరో కడాయిలో నెయ్యి వేసి అందులో కొబ్బరి పొడి వేసి ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. అలాగే అందులో కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే కొంచెం రోజ్ సిరప్ మరియు రోజ్ వాటర్ యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. తర్వాత వేయించుకున్న కోకోనట్ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా అందులో డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని స్టఫ్ చేసి వాటిని లడ్డూల్లాగా తయారు చేసుకోవాలి. తర్వాత వాటిని కోకోనట్ పౌడర్ లో డిప్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మరో కడాయి పెట్టుకొని నెయ్యి వేసి సేమియాలు వేయించుకోవాలి. తర్వాత వేయించుకున్న సేమియాని ఒక ప్లేట్ లో వేసి దాని మీద లడ్డూలను పెట్టుకోవాలి. అంతే, కోకోనట్ రోజ్ లడ్డు రెడీ. సో ఇప్పుడు రోజ్ లడ్డూని టేస్ట్ చేయబోతున్నాను. సో బిందు గారు, మరి నన్ను సేమియా టేస్ట్ చేయమంటారా, ఇది టేస్ట్ చేయమంటారా? లేదు, ఫస్ట్ లడ్డు టేస్ట్ చేయండి. లడ్డూలు అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ తినొచ్చు. ఓకే, డెఫినెట్లీ. ఇట్స్ యమ్మీ అండి. అవునా? థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది, కండెన్స్డ్ చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. చాలా కొత్తగా ఉంది, టేస్ట్ చాలా బాగుంది. ఐ రియలీ లవ్డ్ ఇట్ అండి. అండ్ జనరల్ గానే మీరు చెప్పినట్టు మీ ఇంట్లో అన్నారు పులిహోర, సేమియా పాయసం ఇవన్నీ తప్పకుండా ఉంటాయని. సో అని మనం ఏ పండుగ వచ్చినా రెగ్యులర్ గా చేసుకునే స్వీట్స్ ఐటమ్స్ అవన్నీ. అవును. బట్ ఎవరన్నా
కొత్తగా మనం ట్రై చేద్దాం మకర సంక్రాంతికి ఏదైనా కొత్త స్వీట్ చేసి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికి తినిపిద్దాం అనుకునే వాళ్ళు తప్పకుండా అందరు రోజ్ లడ్డు ట్రై చేయండి, బాగా ఇష్టపడతారు మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్, మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో. చాలా టేస్టీగా చేసేవారు బిందు గారు. మొత్తానికి బిందు గారు మంచి యాక్టరే కాకుండా మంచి వంటలు కూడా చాలా బాగా చేస్తారని ఇప్పుడే తెలిసింది. వద్దు, పబ్లిక్ గా ఒప్పుకోవద్దు, ఇంట్లో చేయాల్సి వస్తుంది. నిజమేనండి, నిజమే. ఎనీవేస్ బిందు గారు, మకర సంక్రాంతి రోజు మీరు ఇక్కడికి రావడం, మంచి రోజు లడ్డు తయారు చేసి మా అందరికి చూపించడం చాలా చాలా హ్యాపీగా ఉంది మాకైతే. మరి ఇంత మంచి రెసిపీని మా అందరికి పరిచయం చేసినందుకు మా రారండు ఈ వంటలు చేద్దాం తరపు నుంచి స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే మీకు ఎలా అనిపించింది చెప్పండి ఇక్కడికి వచ్చి వంట చేసిన తర్వాత? నాకు చాలా బాగా అనిపించింది నీతో మాట్లాడడము, నీ ఎంతూజియాజము, నీ సరదా కబుర్లు, నీకు తెలుసుకోవాలని ఉంది. అంటే వంటల గురించే కాకుండా మనుషుల గురించి కూడా బాగా తెలుసుకోవాలని ఉంది, నేర్చుకోవాలి కదండి మరి. సో అది నాకు చాలా బాగా నచ్చింది. అంతేకాకుండా ఇక్కడికి వచ్చి ఇలా వంట చేయడం అనేది నాకు కూడా ఎక్సైటింగ్ ఉంది, ఎందుకంటే వంట చేసే అవకాశం ఎక్కువ దొరకదు నాకు. సో టీవీలో వంట చేయడం ఇంకా కల్పించాం, అందుకే అవకాశం మీకు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో అందుకనే మాకు కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది. టీవీ అండ్ థ్యాంక్ యూ టు యూ. ఈ టీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్పెషల్ గా మా రారండో ఈ వంటలు చేద్దాం వీక్షకులందరికీ మరోసారి మకర సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈ మకర సంక్రాంతి 2021 కూడా మీ అందరికి లాభాలు తీసుకొని రావాలి. వి విష్ యూ హ్యాపీనెస్, లక్ అండ్ ఎవ్రీథింగ్. 2021 మీ అందరికి కలిసి రావాలని మరోసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నేను కూడా థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ హ్యాపీ 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 న్యూ ఇయర్, నూతన సంవత్సరం శుభాకాంక్షలు కూడా. సో బిందు చంద్రమౌళి గారితో మకర సంక్రాంతి స్పెషల్ ఎపిసోడ్ చూసి మీరందరూ బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు కదా. మరి బిందు గారు పరిచయం చేసిన రోజ్ లడ్డు కూడా మీరందరూ ఇంట్లో తయారు చేసుకోండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకోండి. శ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. హ్యాపీ సంక్రాంతి అగైన్.